అనుభవం చెప్తుంది అనాలి. కానీ రిపీటెడ్గా చంద్రబాబు నాయుడు 3 రోజులకోసారి వివరించుకుంటున్నారు. మీరు గమనించండి. కారణం ఏంటంటే డిఫెండ్ చేయలేని పరిస్థితికి కూటమి సర్కార్ పీపీపీల పైన నెట్టివేయబడింది. సో అందువల్ల అది వైసీపీకి క్లియర్ అడ్వాంటేజ్ అయింది. ఆ క్లియర్ అడ్వాంటేజ్ కావడాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా దాన్ని మళ్ళీ చెప్తూ వస్తున్నాడు. కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు చేతికి దురద పెడుతుంది, మీరు దానికి ఇడిచిపెట్టినా ఏం కాదు, ఆయింట్మెంట్ రాసినా ఏం కాదు, గోకేమనుకోండి ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ పీపీపీ పైన సరిగ్గా చంద్రబాబు నాయుడు చేస్తున్న అదే. సో దాన్ని వదిలేసినా అదే ద ఇష్యూ విల్ డై ఇట్స్ నేచురల్ డెత్. అంటే వైసీపీ దాన్ని ఎంత మేరకు నిలబెడుతుంది అనేది ప్రశ్నే. ఎందుకంటే ఒక్క ఇష్యూ ఉండదు, అనేక ఇష్యూస్ ఉంటాయి. లేదు పీపీపీల పైన మేము వెనక్కు తగ్గుతున్నాం ప్రజల అభిప్రాయం మేరకు అని చెప్పి దాన్ని క్లోజ్ చేసిన ఆయింట్మెంట్ రాసినా ఏం కాదు. ఆయింట్మెంట్ రాయడం లేదు, వదిలేయడం లేదు, దాన్ని ఇంకా రేకింగ్ అప్ అంటారు కదా ఇంగ్లీష్లో. దాని తాపకోసారి పీపీపీల మీద చంద్రబాబు వివరించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కదా. వన్స్ ఫర్ ఆల్ ఒక పాలసీ పైన యాక్షన్ తీసుకొని ఇక దాన్ని క్లోజ్ చేస్తే ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఆ డ్యామేజ్ అక్కడికి ఆగిపోతుంది, కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అది దాన్ని ఇంకా జగన్ సాధిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి అది అడ్వాంటేజ్గా ఉంది కనుక. చంద్రబాబు నాయుడు ఎందుకు సాధిస్తున్నాడో తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావడం లేదు. తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు, సార్ దీన్ని వన్ టైం అఫైర్గా క్లోజ్ చేయకుండా మా సార్ ఎందుకు ఇలా పదే డిఫెండ్ చేసుకుంటున్న కొద్దీ ప్రజల్లో చర్చ పీపీపీ సరైందా అని. చంద్రబాబు నాయుడే కాదు ఎవరు కూడా పీపీపీ సరైందని కన్విన్స్ చేయలేరు ప్రజల్ని. ఇప్పుడు నేను వాజ్పేయితో జాతీయ రహదారులు ఉదాహరణ ఇచ్చారు. జాతీయ రహదారుల పైన ప్రయాణం చేసిన ఎవరైనా చంద్రబాబు నాయుడు సమర్థిస్తారా? ఎంత దారుణం ఉంటే ఇక్కడ నుంచి వరంగల్ పోవాలంటే నీకు కొన్ని వందల రూపాయలు, కరెక్ట్ గుర్తులేదు కానీ ఫ్యూ హండ్రెడ్స్ అవుతుంది మీకు ఒక టోల్ గేట్ రూపంలో. ఇది కార్లలో పోతున్న వాళ్ళకే పడుతుంది అనుకుంటారు, బస్సుల బయటలో కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఆర్టీసీ పైన కూడా అది భారం అవుతుంది, మళ్ళీ మన పైన భారం అవుతుంది కదా. టోల్ గేట్లు మీకు అడుగరు. ఇప్పుడు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉంది, ప్రభుత్వం నిర్మించిన ఎక్స్ప్రెస్ హైవే. మీకు అదే నేషనల్ హైవే ఉంది, వరంగల్ కావచ్చు, మీకు విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మీద పోతున్నవాడు 5 రూపాయలు కట్టలేడు. కానీ ఈ జాతీయ రహదారుల మీద పోతున్నవాడు అడుగడుగునా టోల్ ట్యాక్స్ కడుతున్నాడు. మరి పీపీపీ ప్రజలకు భారం కాదా? ఈ చిన్న ఉదాహరణ కదా. మీరు హైదరాబాద్లో మీకు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు అందరూ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతారు కదా, 11 కిలోమీటర్లు ఏముంటుంది, అది ఎక్కకుండా పోరు కదా. మనం ఎవరమైనా దానిపైన 1 రూపాయి కట్టామా? మరి అదే నీకు నేషనల్ హైవేలో పోతే అడుగడుగున టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సో మరి ఎలా ఇక్కడే అర్థమవుతుంది పీపీపీ అనేది ప్రజలపైన భారం అని. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ప్రైవేట్ వాళ్ళ లాభం లేకుండా ఎవరు చేయరు, ప్రాక్టికల్గా చేయరు. అందులో ఇప్పుడు టెండర్లు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు వచ్చారు, ఇంకెవరు దేనికి ఎవరు రాలేదని. ఇప్పుడు ఇంకిన్ని రాయితీలు ఇస్తారు అప్పించడానికి అని అంటున్నారు. అది అల్టిమేట్గా బూమరాంగ్ అయ్యే దశకు వచ్చేసింది పీపీపీ. మీరు చూస్తుండండి, ఇట్ విల్ ఓన్లీ మీరు ఎంత దాన్ని గెలికితే అంత డ్యామేజ్ అవుతుంది ఇష్యూ. ఎందుకంటే దట్ ఇష్యూ యాజ్ బూమరాంగ్. మీరు ఎన్ని చేసినా కూడా ఆ ఇష్యూలో మీరు ముందుకు పోలేరు, వెనక్కు లారేరు అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. సో అందువల్ల పీపీపీ మోడల్లో సక్సెస్ఫుల్గా ప్రజలకు బెటర్ సేవలు అందించిన ఒక ఉదాహరణ చెప్పండి. దేశం మొత్తం మీద, ఇక్కడనే పక్క పెట్టండి, దేశం మొత్తం మీద ఇంకో పీపీపీలో ఇది ప్రజలకు బెనిఫిట్ అయింది అని ఉదాహరణ చెప్పండి నాకు. అట్లీస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు అంటున్నాడు కదా పీపీపీ చాలా మంచిది, పీపీపీ పైనే అన్నది. వాజ్పేయి పీపీపీ అన్నాడు, మోడీ పీపీ. అసలు వాజ్పేయి మోడీలు పక్క పెట్టండి. మీరు చెప్పండి ఇంకో 5 ఎగ్జాంపుల్స్ పీపీపీ మోడల్లో ఇంకో ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న దానికన్నా చౌకగా సమర్థవంతంగా జరిగిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. సమర్థవంతంగానే దొరుకుతాయి. ఎందుకంటే డెఫినెట్గా కొన్ని అంశాల్లో గవర్నమెంట్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్, ప్రైవేట్ ఈజ్ ఎఫిషియెంట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పోండి, ఖచ్చితంగా నీకు ఎఫిషియెంట్గా ఉంటుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైస్ ఎంత, ఛార్జ్ ఎంత పడుతుంది, ఇక్కడ ఎంత పడుతుంది. ఈ మధ్య మాకు బంధువుల అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆమె చాలా పేదవాళ్ళు, డబ్బులు కట్టుకోలేరు. నిమ్స్లో నా ఆంకాలజీ హెడ్ డిపార్ట్మెంట్ డాక్టర్ సదాశివుడు గారు అంటే నేను ఆయనతో మాట్లాడి పంపించాను. 20 లక్షలు అయ్యే ఖర్చు అయ్యేది నిమ్స్లో వారికి ఆరోగ్యశ్రీలో ఉచితం అయిపోయింది. మరి వారు ఎంత ఆనందంగా ఉన్నారు ఇవాళ. మీరు ఇది పీపీపీలో సాధ్యమా?
సింపుల్ క్వశ్చన్ కదా, ఇది పీపీపీలో సాధ్యమా? సో నీకు ఇంకో మా డ్రైవర్కు ఆరోగ్యం బాగలేకపోతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. నేను డాక్టర్ వీరప్ప గారు నిమ్స్ డైరెక్టర్గా మాట్లాడి అతనికి ఆరోగ్యశ్రీ ఉంది, సో అతనికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగాను. ఇదే పీపీపీలో సాధ్యమా? నా అనుభవాలు 2 చెప్పాను మీకు. పేదవాళ్ళు, సాధారణ పేదవాళ్ళకు కూడా ఇంత బ్రహ్మాండంగా నీకు ట్రీట్మెంట్ పొందగలిగారు. కానీ పీపీపీలో సాధ్యమా? అందువల్ల మనం చూసాం కదా, కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ప్రజలను దోచుకున్నారో చూశారు కదా. సో ఇది కళ్ళారా మన కళ్ళ ముందు కనబడుతున్న పీపీపీ బెటరు. పీపీపీ మేబీ మోర్ ఎఫిషియెంట్ కాదని నేను అంటలేను, ఎందుకంటే ప్రైవేట్ ఈజ్ సర్టన్లీ ఎఫిషియెంట్ కొన్ని విషయాల్లో. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎఫిషియెంట్గా ఉంటుంది. నీకు కార్పొరేట్ హాస్పిటల్ ఎఫిషియెంట్ ఎందుకు ఉండదు? డబ్బులు కడుతున్నావు కదా. గవర్నమెంట్లో కూడా అదే రకమైన రిసోర్సెస్ పెట్టు, అది కూడా ఎఫిషియెంట్ ఉంటుంది. మీకు అల్టిమేట్గా పబ్లిక్ ఓనర్షిప్పా ప్రైవేట్ ఓనర్షిప్పా కాదు, దాన్ని ఎలా నడుపుతున్నా అది పాయింట్. ఇలా ఐఐటీలు కూడా గవర్నమెంట్లో ఉన్నాయి. షో మీ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీతో సమానమైన స్టాండర్డ్స్లో ఉన్న ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ నాకు చూపెట్టాడు దేశం మొత్తం మీద. కాస్త బిట్స్ లాంటి కాలేజీలు వచ్చినా నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. బిట్స్ కావచ్చు, విఐటి కావచ్చు, ఇవన్నీ ఏవచ్చినా షో మీ 1 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విచ్ కెన్ కమ్ ఎనీవే నియర్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఏఐఎంఎస్కు దగ్గరలో ఏదైనా ఒకటి చూపెట్టండి. అదంతెందుకు, మీకు ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళు ఏ కాలేజీలు ఆప్ట్ చేసుకుంటారు? ఫస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆప్ట్ చేసుకుంటారు కదా, మరి ప్రైవేట్ ఎందుకు ఆప్ట్ చేసుకుంటలేరు? మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళు, నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు ఇస్తారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇస్తారు ఎవరన్నా? గవర్నమెంట్ మెడికల్ ఇస్తున్నారు. కామన్ సెన్స్ కదా, మరి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు పల్లెకి ఇస్తున్నారా? సో పీపీపీ కదా అని చెప్పి వాడు పోతలేరు కదా. సో అందువల్ల అల్టిమేట్గా పీపీపీ అనేది